హాయ్ అండి, అమ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఇవాళ వీడియో మటన్ నురుగు దబ్బ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఈజీ ప్రాసెస్లో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. ఇప్పుడైతే నురుగు దబ్బ తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి. కోసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు వేనెలలో బాగా ఉడకబెట్టుకొని నీళ్ళని వంచేసేయాలి ఖచ్చితంగా. సో వాటర్ని వంచేస్తే మనకి నీసు వాసన అనేది ఉండదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఒక కళాయి పెట్టుకొని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ ఆవాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కొంచెం ఫ్రై చేసుకుందాము. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు 2 వేసుకున్నాను. కొంచెం కరివేపాకు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుందాము. స్లో ఫ్లేమ్లో పెట్టుకుందాము, లేదంటే మాడిపోతుంది. సో ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే మనము నురుగు దబ్బ ముక్కల్ని అయితే వేసేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకుందామండి. కొంచెం సాల్ట్ వేసుకుందాము. సో బాగా కలుపుకుందాము. 1/2 స్పూన్ వచ్చి పసుపు వేసుకున్నాను. చక్కగా కలుపుకొని సో వాటర్ వేసుకుందాము. వాటర్ అయితే నేను పెద్ద గ్లాస్ నిండా 2 గ్లాసులు వేసానండి. సో ఎక్కువసేపు ఉడకబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో బాగా ఉడకబెట్టుకుందామండి. నీళ్ళు మొత్తం కూడా ఇంకిపోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా ఉడకబెట్టుకుందాము. సో ఇప్పుడైతే బాగా ఉడికిపోయిందండి. సో వాటర్ కూడా అసలు లేవు కదా. సో ఇప్పుడు మనము తగినంత కారం వేసుకుంటాము. 1 స్పూను మిరియాల పొడి, సో 1 స్పూను హోమ్మేడ్ చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నానండి. హోమ్మేడ్ మసాలా అది. సో నా ఛానల్లోకి వెళ్ళి మటన్ గోంగూర కర్రీ ప్రిపేర్ చేసి నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఆ వీడియోలో ఇలా హోమ్మేడ్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనేది వీడియో పెట్టునండి. సో నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. సో ఇంతే అండి, చాలా సింపుల్గా మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో లాస్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇంతే అండి. మసాలా వేసిన తర్వాత కాసేపు మనం మూత పెట్టుకుంటే మసాలా అంతా కూడా సో ముక్కలకి బాగా మసాలా పడుతుంది. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్ కోసం సో ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవాళ వీడియో ఇదే అండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూసి చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.